ఫ్రెండ్స్, ఇండియా చైనా మధ్య యుద్ధం జరుగుతున్న రోజులవి. సరిహద్దుల్లో మన జవాన్లు ప్రాణాలను పన్నంగా పెట్టి దేశం కోసం పోరాడుతున్నారు. అలాంటి సమయంలో దేశానికి అవసరమైనది కేవలం ధైర్యమే కాదు, వనరులు, సదుపాయాలు, మద్దతు కూడా. అప్పుడే ఒక మహారాణి చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకున్నారు. ఆమె పేరు బీహార్ రాష్ట్రంలోని దర్భంగా రాజ్యానికి చెందిన చివరి మహారాణి, భారత ప్రిన్సెస్ గా గుర్తింపు పొందిన కామ్ సుందరి దేవి గారు. యుద్ధ సమయంలో మన జవాన్లకు అవసరమైన వనరులు సకాలంలో చేరాలంటే డబ్బుతో పాటు మౌలిక సదుపాయాలు కూడా కీలకం. అది గుర్తించిన కామ్ సుందరి దేవి గారు ఏకంగా 600 కిలోల బంగారాన్ని ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇచ్చారు. అంతేకాదు, యుద్ధ సరఫరాలు త్వరగా చేరాలనే ఉద్దేశంతో తనకు చెందిన 3 విమానాలను దేశానికి అర్పించారు. దీంతో పాటు ఎయిర్పోర్ట్ అవసరాల కోసం 90 ఎకరాల భూమిని కూడా దేశానికి డొనేట్ చేశారు. ఆ భూమిపైనే ఈ రోజు మనం చూస్తున్న దర్భంగా ఎయిర్పోర్ట్ నిలిచింది. మహారాణి అయినప్పటికీ ఆమె జీవితం మొత్తం ఆడంబరాలకు కాదు, ప్రజల సేవకే అంకితమైంది. తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సంవత్సరాలు సమాజానికి సేవ చేశారు. ఇటీవల జనవరి 12న ఉదయం 3 గంటలకు 96 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారు. ఈ రోజు ఇండియన్ ఆర్మీ డే రోజున ఈ త్యాగాన్ని గుర్తు చేసుకోకపోతే అది మన చరిత్రకే అవమానం. దేశం కోసం యుద్ధ భూమిలో ప్రాణాలు అర్పించిన వాళ్లే కాదు, వెనుక నుంచి తమ సర్వస్వాన్ని అర్పించిన వాళ్ళు కూడా అంతే గొప్ప దేశ వీరులు. జై హింద్, జై భారత్.